పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చిన ఇక అవి కూడా చూద్దురు పాండ్రి. వంచిన పనులైనా ప్రారంభించండి, ఉరేడా తీయండి. వంచిన పనులు ప్రారంభించండి, ఉరేడా తీయండి. చూసిండ్రు కదా, అందరి మెడలకు ఉరితాళ్లు కట్టుకొని నీళ్లల్లో ఎట్లా నిరసనలు చేస్తున్నారో. నాగావళి నది మీద పెండింగ్లున్న ఈ బ్రిడ్జి పనులను ఎంబటే పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడుల సిపిఎం పార్టీలు చేసిండ్రు ఈ వెరైటీ నిరసనలు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 11 పంచాయతీలు 40 గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పూర్ణపాడుల ఆఫీసు వంతెనండి 2006లో ప్రారంభించారు. నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం, కాంగ్రెస్, అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మారే తప్ప ఈ వంతెన మారలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే 38 మంది చనిపోయారు. అయినా ఈ వంతెన కడతామన్నారు. పాలకులు వస్తాండ్రు, ఓట్లు తీసుకుంటాండ్రు, పదవులు తీసుకొని హాయిగా కార్ల మీద తిరుగుతుండ్రు తప్ప ఈ వంతెన అవని పరిస్థితి ఉంది. ఒరిస్సా రాష్ట్రం 2 గ్రామాలకి 14 పిల్లర్లతో సుమారు 2 సంవత్సరాలు ఒక వంతెన పూర్తి చేశారు. ఇన్నారా, ఎప్పుడో 18 ఏండ్ల కింద షురు చేసిన బ్రిడ్జి పనులను గిప్పటికి కూడా పూర్తి చేయలే సర్కారోళ్ళు. ఏ పార్టీలు గెలిచినా సర్కారోళ్ళు మారినా పనులు చేస్తామని చెప్తున్నారు కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరట. పక్క వంటున్న ఒడిశా రాష్ట్రంలో 2 ఊళ్ళ కోసమే వాళ్ళు బ్రిడ్జిని 2 ఏళ్లలో పూర్తి చేసిండ్రు. గసొంటిది 45 గిరిజన గ్రామాలు రాకపోకలు సాగించే ఈ బ్రిడ్జి పనులు మాత్రం ఏపీ సర్కారోళ్ళు గిప్పటికి పెండింగ్లనే పెట్టిండ్రు. ఎన్ని మలగల ఆఫీసర్లతో మొరబెట్టుకున్నా పట్టించుకోలేదు. కనీసం గిప్పటి కూటమి సర్కారోళ్ళైనా బడ్జెట్ నిధులను కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేసిండ్రు. గిట్లా చూడాలే మరి కూటమి సర్కారోళ్ళు గిల్ల బాధను అర్థం చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేస్తారో లేదో మరి.